విజయనగరం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఎవరికైనా మూడవ సంతానం ఆడపిల్ల పుడితే 50,000 రూపాయలు, మగబిడ్డ పుడితే ఆవు దూడ అందజేస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. తన పదవీకాలంతో సంబంధం లేకుండా అమలు చేస్తానని వెల్లడించారు. తన జీవితంలో తన ఉన్నతికి, ఎదుగుదలకు కారణమైన తల్లి, భార్య, ఇతర మహిళామూర్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రోజు నాకు వచ్చిన గౌరవవేతనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నాకు 2 lakhs అబవ్ వస్తుంది. అందుకే నేను ఒక నిర్ణయించుకున్నాను, ఈసారి భారతదేశానికి మనకి సంతానం తక్కువైంది, ప్రతి ఒక్కరు కూడా ముందుకు రామని గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తారు కనుక నేను ఒకటే అనుకున్నాను. ఈరోజు ఇంట్లో కూడా డిస్కస్ చేసుకున్నాను మా ఆవిడతో, మా అమ్మగారితో. ఈరోజు నా గౌరవవేతనం ప్రతి ఆడపిల్ల, ఇద్దరు పుట్టిన తర్వాత 3 ఆడపిల్లలు పుడితే ఆ పుట్టిన వెంటనే కలెక్టర్ గారు నాకు నివేదిక ఇస్తే 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. అదే సమయంలో మగవాడు పుడితే 3వ బిడ్డ ఆవు దూడిస్తారు. అలాగే ఎందుకంటే ఖచ్చితంగా పిల్లలు సంరక్షణ, గోమాత, మహిళని ఎట్లాగైతే మనం గౌరవించుకుంటామో గోమాతను కూడా గౌరవించుకోవాలి. ఆ గోమాత సంరక్షణలో బిడ్డ పెరగాలని నిర్ణయం తీసుకున్నాను. అదే సమయంలో ఈ రోజు నుంచి ఈ క్షణం మహిళా దినోత్సవం సందర్భంగా అర్ధరాత్రి 12 నుంచి జన్మనిచ్చిన 3వ బిడ్డ ఎవరైతే ఆడబిడ్డ ఉంటే కలెక్టర్ గారికి నా పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 7 నియోజకవర్గాలు వర్తిస్తుంది. ఇది ఒకవేళ నా జీతం సాలకపోయినా అదనంగా నా సొంతంగా పెట్టుకుంటాను. ఇది శాశ్వతంగా ఉంటుంది. ఇది 5 ఏళ్ళు కాదు, భవిష్యత్తులో కూడా మా ఇంట్లో నిర్ణయం తీసుకున్నాం, శాశ్వతంగా ఉంటుందని సగర్వంగా తెలియజేసుకుంటూ, అదే సమయంలో నాకు ఈరోజు ఇంత అవకాశం ఇచ్చిన ప్రతి మహిళలకి, ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి మహిళలకి, దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో మహిళలందరూ కూడా పాదాబంధనం చేసుకుంటూ ఈరోజు ఎంత గౌరవాన్ని ఇచ్చిన మా అమ్మగారికి, మా సతీమణికి, నా కూతురికి కూడా, నా కూతురి విషయం కూడా మీకు 2 నిమిషాలు చెప్పాలి. ఏకైక కూతురు కలెక్టర్ గారికి తెలుసు, మిగతా అదితమ్మ తెలుసు, మన హోమ్ మినిస్టర్ గారు తెలుసు. మనం అయితే ఒకే బిడ్డను కనాలనుకున్నాను, మా ఇద్దరం కూడా. ఆ బిడ్డ కూడా ఆడపిల్ల అవ్వాలనుకున్నాం. ఖచ్చితంగా మీ ఛాలెంజ్ కూడా చేసాం, మాకు ఆడబిడ్డ పుడుతుందని. ఎందుకంటే నేను మహిళల సంరక్షణ పుట్టిన వ్యక్తిగా ఖచ్చితంగా నాకు కూడా ఆ సంరక్షణలో బాధ్యతగా దేవుడు నాకు ఆడబిడ్డిస్తాడు అనుకున్నా. వ్యాపారవేత్త అవుతుంది, ఆ వ్యాపారవేత్తతో ప్రజాసేవ చేయాలనే కోరిక మా ఇద్దరిది కూడా ఆ రకంగా వెళ్తుందని. ఎందుకంటే ఇంతమంది మహిళలు, ఎక్కడైతే మహిళల్ని మనం పూజిస్తామో దేవతలు పూజిస్తామనే ఒక నమ్మకం, అది సత్యం. ఆ రకంగా మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ మీద, మనందరి మీద ఉండాలి, మీ మీద ఉండాలని ఆ దేవతను కోరుకుంటూ ఈరోజు మంచి అకేషన్లో పాల్గొన్నందుకు, అలాగే ఫస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా తొలి సమావేశం, ఇది మహిళా సమావేశం, చాలా శక్తినిచ్చిన సమావేశం.